హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది, నన్ను సర్వకాలములయందు బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతుంటారు, నాకేమవుతుంది, తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుందనుకున్నారు. ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు. మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం. ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వసలేన సమోబలి. అందరికన్నా మహావీరుళ్ళ రావణాసురుడి ముందు పైకి లేచి నన్ను ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడే, వాడింటిని కాల్చేయడంతో మొదలు పెడతానని ప్రహస్తుడి యొక్క భవనంలో పెట్టారు. యజ్ఞశస్త్రోశ్చ భవనం బ్రహ్మశస్త్రోస్తథైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః. ఒక్కొక్కళ్ళు యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, శుకుడు, సారణుడు, ఇలా రాక్షసులందరి యొక్క ఇళ్ళని అగ్నిహోత్రంతో సంస్కారం చేసేశారు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఈ మేడలో అగ్నిహోత్రం పెడితే 10 మేడలకి సరిపోయేటట్టుగా దాన్ని గాలితో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎప్పటి నుంచో కోపం పెట్టుకొని ఉన్నాడు అగ్నిహోత్రుడు. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చేస్తున్నాడు. కించిత్ కుంకుమ సంకాశాః క్వచిత్ చాల్మలి సన్నిభాః క్వచిత్ మలిన సంకాశాః శిఖావహ్నిశ్చకాశిరే. కొన్ని చోట్ల పచ్చటి జ్వాల, కొన్ని చోట్ల ఎర్రటి జ్వాల, కొన్ని చోట్ల పొగతో నల్లటి జ్వాల. ఎక్కడ చూసినా లంకంతా కాలిపోతోంది. హాతాత పుత్రకాంతమిత్ర హా జీవితం భోగయుతం సపుణ్యం రక్షోభిరేవా బహుదా భ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ భర్త, ఓ తండ్రి, ఓ భార్య, ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు. అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది. వీపులు అంటుకుపోయి, గుండెలు అంటుకుపోయి, లంకాపట్టణం కోటలు, బురుజులు, మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు. ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు. ధర్మం చెప్పిన మహానుభావుడు కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు. లంకంతా కాలిపోతోంది. అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శోకవన్నింజనకాత్మజాయా ఆదాయ తైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్ళి సముద్రపు టొడ్డున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తలపట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఎంత పొరపాటు చేసేశాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః, కోపం బాగా ఎక్కువైపోయిన వాడు ఏ పాపం చెయ్యడు. చిట్ట చివరికి గురువు గారిని, తండ్రిని, పెద్దల్ని కూడా చంపేస్తాడు. నోటి వెంట ఏ మాట వస్తోందో అదుపుండదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో మరిచిపోతాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అగ్నిహోత్రం పైకి రగులుతుంటే నీళ్లు పోసి ఆర్పినట్టు ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని
తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకుని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. నేను అలా విడిచిపెట్టలేకపోయాను నా కోపాన్ని. ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను. లంకని కాల్చాను. కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలల యందు ఈ భూమి నిలబడుతుందా? ఇక ఇక్ష్వాకు వంశం కానీ వానర వంశం కానీ నిలబడతాయా? మళ్ళీ శోకాన్ని పొందారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. మీకు మనవి చేశాను, దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అథమా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన్న శిష్యటి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్నిని కాల్చగలిగిన అగ్ని నా తల్లి. ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది. అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉండదనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.